రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే అనిల్ అన్న డైరీ ఫామ్లో ఉన్నాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న, రైతులకి యాక్చువల్గా లోన్స్ గురించి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఎలాంటి డాక్యుమెంట్స్, ఏ లోన్లు మనకి ప్రొవైడ్ చేస్తారు, మీ తరపున ఏమి ఇస్తారు అన్న? బాగా అడిగారు అన్న. రీసెంట్గా నేను లోన్ వీడియో చేశాను వేరే దాంట్లో. ఓకే, వాళ్ళకి క్లారిటీగా అర్థం అవ్వట్లేదు. మెయిన్ ఏంటంటే అన్న, ముద్రా లోన్ నడుస్తున్నారన్న గేదెల కోసం. ఓకే, దానికి సబ్సిడీ ఉండదండి. పిఎంజీబీ ఉందండి. క్యాస్ట్ను బట్టి 25% నుంచి 35% దాకా సబ్సిడీ ఉంటుందండి. ఓకే, మెయిన్ ఏంటంటే మనం ఎక్కువ ఏ ట్రాన్సాక్షన్ చేస్తాం, ఏ బ్యాంక్లో ట్రాన్సాక్షన్ చేస్తామో ఆ బ్యాంక్కి వెళ్ళి మేము ఎలా డైరీ ఫామ్ పెట్టుకుందాం అనుకుంటున్నామండి, దానికి మాకు లోన్ కావాలని చెప్తే వాళ్ళ ప్రాసెస్ చెప్తారండి. మనం ట్రాన్సాక్షన్ చేసి బ్యాంక్కి వెళ్ళాలండి. మన కొత్త బ్యాంక్ వెళ్తే మనం ఎవరు వాళ్ళు దానికి తగ్గ షూరిటీ కూడా పెట్టాలండి. ఓకే, వాళ్ళు మొత్తం ప్రాసెస్ అంతా అయ్యేకండి దానికి ప్రాజెక్ట్ రిపోర్ట్లు అన్నీ అడుగుతారండి. అడిగిన తర్వాత మా దగ్గర నుంచి కొటేషన్ అడుగుతారు. మీరు ఎక్కడి నుంచి అయితే గేదెలు తీసుకుంటున్నారో అక్కడి నుంచి మమ్మల్ని కొటేషన్ అడుగుతారండి. ఓకే, ఇప్పుడు రీసెంట్ గా నేను ములుగు దగ్గర పత్తిపల్లి ఇచ్చానండి కొటేషన్ ముద్రా లోన్ కి. ఓకే, అది మీకు పెడతాను, మీరు ఇందులో పెట్టండి. వాళ్ళ వీడియో కూడా ఉంది, దీనికి యాడ్ చేయండి. ఓకే, ఆ వీడియో కూడా పంపుతాను మీకు. వాళ్ళకి 4 గేదెలు ఇచ్చుకున్నారండి. గేదె వచ్చేసి 1,40,000 చొప్పున తీసుకున్నారండి వాళ్ళు. ఓకే, తీసుకుని వాళ్ళు ఇప్పుడు రేపు మంగళవారం నాడు పేమెంట్ చేస్తారండి. నాకు పేమెంట్ చేస్తే నేను లోడ్ చేస్తాను. అంటే మన కొటేషన్ అది ఇవ్వడం జరిగింది. ఓకే, మమ్మల్ని మేము బ్యాంక్ లోన్ నేను చేయించనండి. మమ్మల్ని బ్యాంక్ లోని కొటేషన్ అడుగుతారండి. ఓకే, పలానా వ్యక్తితో ఇప్పుడు మనం చూడండి వెహికల్ తీసుకుంటామండి. వెహికల్ మనం పలానా HDFCO లేదా SBIకో మేము దాంట్లో పెట్టుకుంటాం ఈఎంఐ అంటే మనకు కొటేషన్ ఇస్తారండి. అది పట్టుకెళ్ళి మనం ఇస్తాం. ఆ అమౌంట్ వాళ్ళు పే చేస్తారండి. అలాగా మాకేంటంటే అండి, బ్యాంక్ నుంచి కొటేషన్ అడిగితే మేము కొటేషన్ ఇస్తాం, అమౌంట్ మాకు పే చేస్తారు. మీరు తీసుకున్న గేదెలకి ఎంతవరకు అయితే చూసి ఉన్నది మీరు షెడ్ పెట్టుకోవడం కానీ దానా ఖర్చులు కానీ మిగతా పైసలు ఇవ్వడం జరుగుతుందండి. అటువంటి ఇబ్బంది ఏమీ లేదు. ప్రతి ఒక్కరికి లోన్ ఫెసిలిటీ అన్నది వాడుకోవడం మంచిదండి. ఇప్పుడు అందరూ డబ్బులు పెట్టుకోవాలంటే పెట్టుకోలేరండి. ముద్రా లోన్ కానీ PMGB కానీ మనం కరెక్ట్గా బ్యాంకింగ్ విధానాన్ని మనం కరెక్ట్గా వాడుకుంటే దాని అంత మంచిది లేదన్న. ఓకే, ఇప్పుడు మనం ఇంట్రెస్ట్ బయట పే చేసి కంటే దీంట్లో ఇప్పుడు ఒక 10 లక్షలు తెచ్చుకున్నాం అనుకోండి, బయట ఇంట్రెస్ట్ ఇప్పుడు 2 రూపీస్ ఉంటుందండి. 20,000 కడతాం. అదే 20,000 ఈఎంఐ కడితే మనకి మెంటల్ ప్రెజర్ ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా PMVBGవి ట్రై చేయండి. 25% నుంచి 35% దాకా మనకి ఇది వస్తుందండి. ఓకే, సబ్సిడీ వస్తుంది. మేమంటారా, మీరు లోన్ డబ్బులు మాకు పడుతున్నాయి, మేము అటగోలు గేదెలు అయితే ఇవ్వం. మీకు నచ్చిన గేదెనే సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన గేదెలు ఉంటేనే చూసుకోండి, లేదా మళ్ళీ రండి. ఓకే, మంచి గేదెలు సెలెక్ట్ చేసుకోండి. 20 రోజులు గ్యారెంటీతో మేము గేదెలు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, డాక్యుమెంట్స్ అన్ని కూడా బ్యాంక్ వాళ్ళు చెప్తారండి, ప్రాసెస్ చెప్తారు. మనం బ్యాంక్ వెళ్ళినా ప్రాజెక్ట్ రిపోర్ట్ అడుగుతారండి, ఇంజనీర్ ప్రాజెక్ట్ రిపోర్ట్, షెడ్ కొటేషన్ అడుగుతారండి, దానాది కొటేషన్ అడుగుతారు, మన గేదెలు కొనుబడి కొటేషన్ అడుగుతారు, డాక్యుమెంట్ ఓనా లీజా కూడా అది అడుగుతారు. అవన్నీ పెట్టుకుని మనం దగ్గర చూసుకుని వెళ్తే ఫస్ట్ మనం లీజ్ డాక్యుమెంట్ ఓన్ డాక్యుమెంట్ అది పట్టుకుని వెళ్ళాలండి. వాళ్ళకి మనం షూరిటీ గ్యారంటీ పెట్టాలండి. ఉత్తినవుతే ఎవరండి వాళ్ళు.